ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 10న తెలంగాణ రాజకీయాల్లో మార్పునకు బీజం వేయనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దుకాణాలు బంద్ చేసుకుని ఉండాల్సిందేనని ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయ శ్రేణులు రామచంద్రరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన జీవితంలో ఎన్నడూ పుట్టినరోజు వేడుకలు చేసుకోలేదని రామచంద్రరావు అన్నారు. 2029లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే అది అసలైన వేడుక అని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లలో బీజేపీ మేయర్లు అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసలైనటువంటి సెలబ్రేషన్ ఎప్పుడు ఉంటుందంటే రేపు 29 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పుడే మనం అసలైనటువంటి ఒక పండుగ ఉత్సవం సెలబ్రేషన్ చేసుకుందాం. ఒక పార్టీ నాయకుడు ఆయన సొంత స్థాపించిన పార్టీ ఆఫీస్లో పోతే అదో పెద్ద న్యూస్. మళ్ళీ మీరు రోజు పార్టీ ఆఫీస్కి వస్తాయి, మన మిత్రులు ఏరే నాకు న్యూస్ రోజు పార్టీ ఆఫీస్కి వస్తుందని చెప్పి ఆయన ఒక్కసారి వస్తే ఓ పెద్ద న్యూస్ అదొకటి. ఇది రాజకీయాల్లో మంచిది కాదు. ఈ ఓటీపీ రాజకీయాలకు పనికిరావు. ప్రజలకు పర్మనెంట్ సేవకుడు కావాలి. ఆ సేవకుడు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ పార్టీ దానికి పుట్టిన టీఆర్ఎస్ ఇవన్నీ కూడా వెళ్తాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది రేపు జరగబోయేటువంటి ఫస్ట్ ఎలక్షన్స్ జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లో బీజేపీ మేయర్గా గెలుస్తారు, మేయర్ అవుతారు. ప్రజలు మనకు ఈరోజు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మే 10న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమీక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ విభాగాల నాయకులతో రామచంద్రరావు సమావేశం నిర్వహించారు. బీజేపీ సంస్థాగత ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్యే ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, పార్టీ ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపైన చర్చించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో మే 10న మోదీ తెలంగాణ పర్యటనపై రామచంద్రరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం సమీకరణ చేయాలని దిశానిర్దేశం చేశారు.